ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 4వ స్కందము 20-21 అధ్యాయాలు. మొత్తము 4వ స్కందంలోని 21వ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. వసుదేవుడు కంసుడితోటి ఈ విధంగా చెప్పి తనకు పుట్టిన బిడ్డలందరినీ వెంటనే వారందరినీ తెచ్చి నీకు సమర్పిస్తాను అని కంసునితో పలికాడు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని నాగరికులందరూ సమర్థించి ఏమంటున్నారో మనం తెలుసుకుందాము. వసుదేవుని ఈ అంతిమ నిర్ణయాన్ని విని నాగరికులు అదే సముచితమని కంసునితో చెప్పారు. వసుదేవుడు గొప్ప మహాత్ముడని, ఆయన ఎప్పుడు కూడా అసత్యం ఆడడని పలికారు. ఇంకా వారు భాగ్యశాలివగు కంస, నీవు దేవకి జుట్టును వదిలిపెట్టు. ఆ విధంగా వదిలిపెట్టుట వలన నీకు స్త్రీహత్య పాతకము కూడా అంటదు. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. వృద్ధులైన యాదవులు ధర్మమును తెలిసినవారు. వారు అట్లా నచ్చచెప్పగా కంసుడు క్రోధాన్ని విడనాడాడు. వసుదేవుని సత్యవచనాల మీద అతనికి పూర్తి విశ్వాసం కలిగింది. అప్పుడు దగ్గరగా దుందుబలు మ్రోగాయి. ఆ సభామండపమున ఉన్న వారందరూ కూడా జయ జయకారాలు చేస్తున్నారు. ఇట్లు యశస్వి అయిన వసుదేవుడు కంసుని ప్రసన్నుని చేసుకున్నాడు. అతని నుండి దేవకిని విడిపించాడు. నవ వివాహిత అయిన ఆమెను వెంట తీసుకొని మిత్రసహితముగా నిర్భయముగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. దేవీ స్వరూపి అయిన దేవకి వసుదేవునితో ఎంతో అనుకూలముగా మెలగసాగింది. సమయానుకూలముగా ఆమె గర్భాన్ని దాల్చింది. 10వ మాసము చివర ఒక శ్రేష్ఠ పుత్రుని ప్రసవించింది. ఆ బాలకుని అంగములన్నీ ఎంతో సుందరములై ఉన్నాయి. మహానుభావుడైన వసుదేవుడు సత్యవాది. పుత్రుడు ఉదయించగానే భవిష్యత్తును ప్రధానముగా తలచాడు. దేవమాత అయిన దేవకితో చెప్తున్నాడు. సుందరి, నేను కుమారుని సమర్పిస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఇది నీకు తెలియంది కాదు. మహానుభావురాలా, ఆ సమయమున ఎంతో కష్టప్రదమై ఉన్నది. అట్టి పరిస్థితుల్లో ప్రతిజ్ఞ చేసే నిన్ను రక్షించుకున్నాను. సుకేసిని, ప్రియురాల, నీ సోదరులకు కంసునకు ఈ పుత్రుని ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. కంసుడు నీచాతి నీచుడు కాబట్టి దైవమే నశింపచేయడానికి నిర్ణయించుకున్నది. అట్టి స్థితిలో నీవేమి చేస్తావు? విచిత్ర కర్మల పరిపక్వతను ఆత్మజ్ఞాన శూన్యులైన ప్రాణులు ఏ విధంగా కూడా తెలుసుకోలేరు. సకల ప్రాణులు కాలపాశమున బంధింపబడి ఉండుట నిశ్చితము. ఎవ్వరు చేసిన కర్మఫలమును వారు అనుభవించవలసే వస్తుంది. ఆ కర్మ శుభప్రదమైన అశుభమైనదైనా కావచ్చు. జీవుని ప్రారబ్ధమును బ్రహ్మ రాసి పెడతాడు. ఆయన చక్కగా ఆలోచించే ఇదంతా చేయిస్తుంటాడు. దేవకి చెప్తున్నది. స్వామి, పూర్వజన్మ పాపములను తొలగించుకోవటానికి ప్రాయశ్చిత్తము చేసుకోవచ్చు. మహాత్ములు ధర్మశాస్త్రములందు దీన్ని స్పష్టంగా చెప్పారు. అందువలన అనగా ప్రాయశ్చిత్తము చేసుకొనిన తరువాత మనుష్యుని పాపములు తొలగిపోవునా లేదా? దీనిని నాకు స్పష్టముగా వివరించండి. అట్లు కాకపోయినచో ధర్మశాస్త్ర కోవిదులకు యజ్ఞవల్క్యాది మునీంద్రుల వచనములకు విలువ ఏముంటుంది? అది ఆ విధంగా కానిచో మంత్రశాస్త్రము, ఆయుర్వేదము అన్నీ కూడా నిరుపయోగములే కదా. సర్వము మానవ సంకటితమే అయితే మానవ ప్రయత్నం వ్యర్థమే అవుతుంది కదా. ఆప్త వాక్యములన్నీ కూడా ప్రమాణ శూన్యములే అవుతాయి. ప్రయత్నించినచో సఫలత చేకూరగలదు. ఈ విషయమున ప్రత్యక్ష ప్రమాణములు మనకు కనిపిస్తున్నాయి. అందువలన బాగుగా ఆలోచించి ఇప్పుడు నా కుమారుని రక్షించుకునే ఏదైనా ఉపాయాన్ని చెయ్యాలి. వసుదేవుడు చెప్తున్నాడు. మహాభాగ్యశాలి, నేను నీకు ఒక సత్యాన్ని చెప్తా విను. ప్రయత్నము తప్పక చేయాలి, కానీ ఫలము భగవంతుని దయ మీద ఆధారపడి ఉంటుంది. ఈ జగత్తునందలి సకల ప్రాణులకు 3 విధములైన కర్మలతో సంబంధం ఉంటుంది. ప్రాచీన రహస్యము నెరిగిన విద్వాంసులు వేదములందు శాస్త్రములందు ఈ విషయమును విశదపరిచారు. సుమధ్యమ, ఆ 3 కర్మలు సంచిత, ప్రారబ్ధ, వర్తమానములు. ప్రాణులు జన్మించుటకు శుభాశుభ కర్మలే బీజాలు. అనేక జన్మలలో చేసుకొను కర్మలు
సమయానుకూలముగా ఫలము నొసగటానికే మన ముందుకు వస్తాయి. ప్రాణి మునుపటి శరీరమును వదిలి కర్మకు అనుగుణముగా స్వర్గము గాని నరకము గాని అనుభవించుటకు బాధ్యుడవుతాడు. అతనికి దివ్యదేహము ప్రాప్తమగుటకు, యాతనలు పొందు దేహము లభ్యమగుటకు వాడు చేసుకున్న కర్మలే కారణము. స్వర్గమునకు గాని నరకమునకు గాని వెళ్ళి జీవుడు వివిధ భోగములను అనుభవిస్తాడు. భోగములు సమాప్తమైన వెంటనే ఆవిర్భవించు సమయం ఆసన్నమవుతుంది. అప్పుడు ఆ జీవి మరలా జన్మిస్తాడు. స్థూలదేహముతో సంపర్కముండిన కారణమున అతనిని జీవుడు అని పేరు కలుగుతుంది. ఆ క్షణమున అతనికి సంచిత కర్మలతో సంబంధం ఏర్పడుతుంది. అందువలన శుభాశుభ కర్మలన్నింటి ఫలితములను ఆ శరీరముతోనే అనుభవించవలసి వస్తుంది. సులోచన, ప్రాణులకు ప్రారబ్ధ కర్మలను అనుభవించుట అనివార్యమవుతుంది. ప్రియురాల, ప్రాయశ్చిత్తము వలన ప్రస్తుత కర్మలు నశించవచ్చు. యథార్థముగా ప్రాయశ్చిత్తము చేసుకుంటే సంచిత కర్మలు కూడా యథాశీఘ్రముగా నశిస్తాయి. కానీ ప్రారబ్ధ కర్మలు అనుభవించవలసే వస్తుంది. అన్ని విధములా ఆలోచించి చూస్తే ఈ బాలుని కంసునకు అప్పగించుటే సముచితమనే నిర్ణయమునకు రావలసి వస్తుంది. అట్లా చేయుట వలన నేనిచ్చిన మాట కూడా వమ్ము కాదు. జగత్తునందు అసత్యవచనము నింద్యము, అది సర్వదా నిషిద్ధము. ఈ సంసారము అనిత్యము, ధర్మమే సారభూతమైనది. ప్రియురాల, సత్యమును పలుకనివాడు జన్మించుటయే నిష్ఫలమని భావించబడుతుంది. అసత్యము వలన లోకమునందు మానవుని మర్యాద తగ్గిపోతుంది. అట్లాంటప్పుడు పరలోకమునందు అతనికి సుఖమెట్లా కలుగుతుంది? కాబట్టి సుందరి, నీవు పుత్రుని ఇచ్చివేయుము, నేను అతనిని కంసునికి అప్పగిస్తాను. దేవి, సత్యమును రక్షించట వలన భవిష్యత్తులో శుభము చేకూరుట నిశ్చితము. ప్రియురాల, సుఖదుఖములందు ఎట్టి పరిస్థితులలోనైనా పురుషుడు ఉత్తమ కార్యమునే చెయ్యాలి. సత్యమును పాటించట వలన నాకు తప్పక శ్రేయస్సు లభిస్తుంది. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. ఈ విధంగా తన పతిదేవుడు పలగ్గనే ఎంతో శోకవ్యాకులత అయిన దేవకి నవజాత శిశువును వసుదేవునికి అప్పగిచ్చింది. కుమారుని భర్తకిచ్చేటప్పుడు ఆమె అంగములన్నీ కూడా వణికిపోతున్నాయి. ధర్మాత్ముడైన వసుదేవుడు ఆ బాలకుని తీసుకొని కంసుని భవనానికి వెళ్ళాడు. మార్గమధ్యమున జనులు అతని గొప్పతనాన్ని ప్రశంసించసాగారు. దర్శకులు ఇట్లా చెప్పుకుంటున్నారు. సోదరులారా, ఉత్తమ భావములు గల వసుదేవుని చూడండి. కేవలము సత్యవచనములకు కట్టుబడి ఇతడు తన కుమారుని మృత్యుముఖమున పడవేయడానికి పోతున్నాడు. ఇతడు గొప్ప సత్యవంతుడు, ఎప్పుడునూ ఇతరులను నిందించి ఎరుగడు. ఇతని జీవితము సార్థకమైనది. ఇతనిది ఎట్టి అద్భుత కర్మయో గమనించండి. వ్యాస మహర్షి చెప్తున్నాడు. రాజా, ఈ విధంగా మార్గమధ్యమున ప్రజల నోటి నుండి వసుదేవుని గురించిన ప్రశంసా వాక్యాలు వెలువడుతూ ఉన్నాయి. వసుదేవుడు కంసుని భవనానికి చేరుకున్నాడు. అప్పుడే పుట్టిన ఆ పసికందును కంసుని ముందుంచాడు. ఆ బాలకుడు మామూలు మనిషి కాక ఏదో దేవతలాగా ఉన్నాడు. వసుదేవుని మనస్సునందలి ధైర్యాన్ని చూసి కంసునకు కూడా మహా ఆశ్చర్యం కలిగింది. అతడు పిల్లవానిని చేతికి తీసుకొని నవ్వుతూ ఇట్లా పలికాడు. సూరసేన కుమార వాసుదేవ, నీవు ధన్యుడవు. నీవు నీ పుత్రుని నాకిచ్చావు. దీనివలన నీ మంచితనము నాకు తెలియవచ్చింది. ఈ బాలుడు నాకు మృత్యువు కాదు, 8వ బాలకుడే నాకు మృత్యువని ఆకాశవాణి చెప్పింది. కాబట్టి ఈ కుమారుని నీవు ఇంటికి తీసుకొని వెళ్ళుము. మహామతి, నీ 8వ పుత్రుని తప్పకుండా నాకు అప్పగించు. ఈ విధంగా పలికి దుష్టుడైన కంసుడు ఆ బాలుని వసుదేవునకు అప్పగించాడు. ఈ బాలుడు కుశలముగా ఇంటికి వెళ్ళుగాక. అప్పుడు వసుదేవుడు ఎంతో సంతోషముతో ఆ బాలుని తీసుకొని తన భవనానికి వెళ్ళాడు. కంసుడు కూడా నిశ్చింతుడై మంత్రులతో ఇలా చెప్పాడు. నిష్ప్రయోజనముగా ఈ బాలుణ్ణెందుకు చంపాలి? దేవకి యొక్క అష్టమ గర్భము నాకు మృత్యువని ఆకాశవాణి చెప్పింది. కాబట్టి ఆ మొదటి బాలుని చంపి
నేనెందుకు పాపభారాన్ని తల మీద వేసుకుంటాను? ఆ సమయమున అక్కడి మంత్రులందరూ అవును మహారాజా, ఇది ఎంతో సముచితము అని పలికారు. అప్పుడు కంసుడు అక్కడ నుండి అందరినీ వెళ్ళిపోవడానికి అనుమతించాడు. అప్పుడు వారందరూ తమ గృహములకు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తరువాత నారద మునీంద్రులు అక్కడికి వచ్చారు. ఆయన రాకను చూసి కంసుడు తన ఆసనము నుండి లేచి నిలబడ్డాడు. ఆ మునీంద్రునకు స్వాగతము పలికాడు. అర్ఘ్యపాద్యాది సముచిత గౌరవములను సమకూర్చాడు. తరువాత రాక్షసరాజకు కంసుడు మునీంద్రుని కుశలమడిగాడు. మహర్షి, మీరిచ్చటకు ఏతెంచిన కారణమేమిటి అని. అప్పుడు నారదుడు చిరునవ్వుతో కంసునితో ఇట్లా అంటున్నాడు. మహానుభావుడవగు కంస, నేను సుమేరు పర్వతమునకు వెళ్ళి ఉన్నాను. అక్కడ బ్రహ్మ మొదలగు ప్రముఖ దేవతలందరూ సావధానులై కూర్చొని ఉన్నారు. వసుదేవుని ధర్మపత్ని అయిన దేవకి గర్భమున దేవాదిదేవుడు భగవంతుడకు విష్ణువు నిన్ను వధించటానికి జన్మిస్తాడు. అందువలన నీతిని తెలిసిన వాడవై నీవు దేవకి కుమారుని సంహరించు అవకాశమును ఎందుకు జారవిడుచుకున్నావు? కంసుడు చెప్తున్నాడు. నేను దేవకి యొక్క 8వ కుమారుని వధిస్తాను. అతడే నాకు మృత్యువని ఆకాశవాణి చెప్పింది. అప్పుడు నారదుడు ఈ విధంగా చెప్తున్నాడు. మహారాజా, మంచి చెడులు అను అన్ని విధముల నీతులకు నీవు అపరిచితుడవై ఉన్నావు. దేవతల మాయాబలమును నీవు తెలుసుకొనే ఉంటావు కదా. అట్టి నీకు నేనేమి చెప్పగలను? సూర్యుడు వీరుడైన పురుషుడు, తన శుభమును కోరేవాడు ఎప్పుడు కూడా ఎంత చిన్న శత్రువునైనా ఉపేక్షించకూడదు. లెక్కిస్తే ఆ ప్రతివాడు కూడా 8వ వాడుగానే పరిగణింపబడతాడు. నీవు అన్నీ తెలిసి కూడా మూర్ఖుడవై శత్రువును వదిలిపెట్టావు. ఈ విధంగా పలికి నారద మహాముని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవగానే ప్రచండ మూర్ఖుడైన కంసుడు బాలకుని తెప్పించుకున్నాడు. అతనిని రాతి మీద విసిరికొట్టాడు. ఆ బాలుడు మరణించగానే కంసుడు ఎంతో సంతోషించాడు. అధ్యాయము 20-21 సమాప్తము. 22వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.